నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం సహానుభూతికి సంబంధించిన లెసన్స్ చూద్దాం. మంచి బాలుడు, త్రిజట స్వప్నం, మర్రి చెట్టు. మంచి బాలుడు 3వ తరగతి, త్రిజట స్వప్నం 6వ తరగతి, మర్రి చెట్టు 7వ తరగతి. ఓకేనా? వీడికి ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. మనకి ఇది ఎలా పెట్టుకోవాలంటే ఒక చిన్న కోడ్ పెట్టుకోవచ్చు. ఎలా అంటే మంచి బాలుడు మర్రి చెట్టుకి పైనుంచి కింద పడిపోతే స్వప్నం ఏం చేసిందట? సహానుభూతిని ప్రదర్శించిందట. మంచి పిల్లడు మర్రి చెట్టు నుంచి కింద పడిపోయాడు అని ఏం చేసిందట? స్వప్నం సహానుభూతిని ప్రదర్శించిందని గుర్తుపెట్టుకోవచ్చు సార్. చిన్న కోడ్ అన్నమాట. మంచి బాలుడు మర్రి చెట్టుపై నుండి కింద పడిపోతే స్వప్న సహానుభూతిని ప్రదర్శించిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఈ 3 లెసన్స్ కూడా కవర్ అయిపోతాయి ఆ చిన్న కోడ్ ద్వారా. నెక్స్ట్ మా ఊరి ఏరు 3వ తరగతి, కొండబాబు 5వ తరగతి, హరివిలు 9వ తరగతి, వెన్నెల 10వ తరగతి. ఓకేనా? ఈ 4 లెసన్స్ కూడా ప్రకృతి వర్ణన. ఓకే, ప్రకృతి వర్ణన అనే ఇతివృత్తానికి సంబంధించినవి. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి చూడండి. మా ఊరి ఏరు, ఏరు అంటే నది కదా. నెక్స్ట్ కొండవాగు, కొండ వాగు. నెక్స్ట్ హరివిల్లు, ఇంద్రధనుసు. నెక్స్ట్ వెన్నెల. ఓకే, క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఈ 4 కూడా ప్రకృతిలోనే భాగాలు అనమాట. అవునా కదా? ప్రకృతిలోనే భాగాలు. సో ఈజీగా ప్రకృతి వర్ణన అనే ఇతివృత్తం కనబడితే ఈ 4 లెసన్స్ మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మా ఊరి ఏరు, కొండవాగు, హరివిల్లు, వెన్నెల. ఈ 4 కూడా ప్రకృతికి సంబంధించిన పదాలు కాబట్టి ప్రకృతి వర్ణనాన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.